పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కొన్ని బైబిల్లో మనల్ని చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. కొన్ని వాక్యాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటాయి. అటువంటి ఒక వాక్యం గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మామూలుగా నేను మా ఇంట్లో మా బాబు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మా బాబు జస్ట్ 3 days బ్యాక్ అనమాట అన్నాడు, అమ్మ నీకు కలిగిన శ్రమలు వేదనలు నీకు కలిగిన దేవుని పరీక్షల్ని వాటన్నిటిని నువ్వు ఏ విధంగా తట్టుకుంటావు అని అడిగాడు. అంటే నేను అన్నాను, దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వైపు చూస్తా ముందుకు సాగిపోవటమే. అంటే కాదు అది కరెక్ట్ ఆన్సర్ కాదని. మరి ఏంటి ఏ ఆన్సర్ కరెక్ట్ అంటే ఒకసారి ఆలోచించంటే విశ్వాసమే, దేవుని పట్ల విశ్వాసమే కదా మనం ముందుకు నడిపించేది. అంటే కాదు, యేసుక్రీస్తు నిన్ను స్వీకరించాడు అలా అయితే అని చెప్పాడు. ఎందుకు స్వీకరించాడంటే ఒకసారి ఆలోచించు అంటే ఏమో నాకు విశ్వాసమే మెయిన్ అనిపిస్తుంది. అంటే కాదు, విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిట్లో ప్రేమ ఒక్కటే గొప్పది. ఆ ప్రేమ మనకుంటే దేనినైనా మనం సాధించవచ్చు అన్నాడు. అప్పుడు నేనన్నాను, ఆ ప్రేమ నాకు మీ అందరికంటే చాలా ఎక్కువ ఉందిలే అన్నాను. ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటా ముగించేశాం. కానీ దాని గురించి ఆలోచించినప్పుడు నాకు పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ మరణం అంత బలవంతమైనది అని ఉంటుంది. అది నాకు ఎన్నిసార్లు ఆలోచించినా మింగుడు పడదు. ప్రేమకి మరణానికి పోలిక ఎందుకు పెట్టారు దైవ గ్రంథంలో? ప్రేమ మరణం అంత బలమైనది అని పెట్టారు అంటే ఏంటి అని చాలాసార్లు ఆలోచించాను. ఈసారి మా బాబుతో జరిగిన ఈ కాన్వర్జేషన్లో అసలు ప్రేమ యొక్క క్వాలిటీస్ ఏంటి అని మామూలుగా మనకు అందరికి తెలిసిన విషయాలు అయినా సరే మరలా ఆలోచించినప్పుడు కేవలం ప్రేమ అనేది మన మనసులో కలిగే ఫీలింగ్ మాత్రమే కాదు, కానీ గొప్ప శక్తివంతమైనది ప్రేమ. ఆ ప్రేమ దాని యొక్క మూర్తి, ప్రేమ యొక్క మూర్తిమంతత్వం దేవుడే ప్రేమై ఉన్నాడు. కానీ మరణం గురించి ఆలోచిస్తే ఆ మరణము ఎంత బలమైనది అని అంటే దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఆ మరణము ఆ బలము కలది కాబట్టి దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ దానికి ప్రేమకి ఎలా పోల్చారు అని కొద్ది క్షణాలు ఆలోచిస్తే దేవుడు ప్రేమ స్వరూపి. అయితే ఆ ప్రేమలో మనం నిల్చున్నప్పుడే ఆయన కూడా మనలో ఉంటారు అన్నది నాకు అర్థమైంది. అదే నేను ఆలోచిస్తూ యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో ఈ విధంగా చెప్పారు, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు, ఆయన మనలో నిలిచి ఉండాలంటే మనం ఆయనలో ఉండాలి, కాబట్టి ప్రేమ గొప్పది. అంతవరకు ఓకే. దానిని ఆలోచించుకుంటా ఉన్నప్పుడు ప్రేమ యొక్క త్యాగము కూడా నేను కొద్ది క్షణాలు ఆలోచించాను. ప్రేమ ఎటువంటి త్యాగము చూపిస్తూ ఉంటుంది అంటే మన బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనకది రూత్ గారి ద్వారా మనం చూస్తాము. రూత్ తన వారినందరిని తన ప్రదేశాన్ని వదిలిపెట్టి తన అత్తగారితో పాటు నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఆమె అత్తగారి మీద చూపించినటువంటి ప్రేమని బట్టి, ఆ విధేయతని ఆమెను ఫాలో అయిన విధానాన్ని బట్టి దేవుడు ఆమెకు యేసుక్రీస్తు వారి వంశావళిలోనే ఆమెకు ఒక చోటు ఇచ్చారు. దానిని బట్టి ఆమె పేరు శాశ్వతంగా అందరికీ గుర్తుండిపోయింది ఆమె చూపించిన ప్రేమ వల్ల. అదేవిధంగా యాకోబు గారి గురించి 29వ అధ్యాయం ఆదికాండంలో 20వ వచనంలో ఏముంటుందంటే అతను తన భార్య అయిన రాహేలు కోసం 7 సంవత్సరాలు తన మామ దగ్గర కొలువు చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఆ 7 సంవత్సరాలు చాలా కొద్ది రోజులుగా అతనికి అనిపించింది అని ఉంటుంది. అంటే తనకి ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆ 7 సంవత్సరాలు కూడా చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. ఇది మనుషుల ప్రేమ, ఇది శరీర రీతిగా ఉండే ప్రేమ. కానీ యేసుక్రీస్తు వారి ప్రేమ మనం ఆలోచిస్తే మనకి యోహాను సువార్త 15వ అధ్యాయం 13లో ఆయన ఏం చెప్తారంటే, ఒక స్నేహితుడు ఒక మనిషి తన స్నేహితుడు కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ ఏది అని ఉంటుంది అక్కడ. అంటే ఒక స్నేహితుడి కోసం పెట్టిన ప్రాణము చాలా విలువైనది, దానికంటే ఎక్కువైనది ఏదీ లేదని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు. కానీ అంతకంటే గొప్ప ప్రేమ యేసుక్రీస్తు వారు మనకు చూపించారు. మనము స్నేహితులుగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఆయన ప్రాణం పెట్టలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కోసం మరణించారు అని. ఇప్పుడు మరణం వస్తుంది. ఒక స్నేహితుడి కోసం పొందినటువంటి మరణము అది గొప్పదైతే, పాపులుగా ఉన్న మనుష్యులు, అది సృష్టికర్త తన సృష్టి అయిన మనుష్యుల కోసము బలి అయిపోవటం అనే దానికంటే గొప్ప ప్రేమ లేదు. అది మరణము కంటే గొప్ప ప్రేమ. అటువంటి మరణం కంటే గొప్ప ప్రేమని యేసుక్రీస్తు వారు మన పట్ల చూపించారు. అదే ప్రేమని ఆ తర్వాత వచ్చినటువంటి అపోస్తలులు, ఆ తర్వాత పౌలు గారు సంఘం కోసం బలి అయిపోవటం, వీళ్ళందరూ ఎందుకు బలి అయ్యారంటే యేసుక్రీస్తు వారు వాళ్ళని అంతగా ఆకర్షించారు. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మన
కోసం తన ప్రాణం పెట్టగలిగేంతగా ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ వారిని విపరీతంగా ఆకర్షించి దేనికోసం దైవమే మానవుడయ్యి తన ప్రాణం పెట్టారు అంటే అది మరణం కంటే ఎంత గొప్ప ప్రేమ అని వారు ఆకర్షించబడ్డారు. ఆ విధంగా ఆకర్షించబడి వారు కూడా తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచుకున్నారు. మరి ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రేమ మరణమంత బలవంతమైంది అని చెప్పగలమా? లేదా మరణము కంటే గొప్పది దేవుని ప్రేమ అని చెప్పగలమా? అంత మరణము కంటే గొప్పదైన ప్రేమని ఆయన మన పట్ల చూపించారు. కాబట్టి మనము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు. కాబట్టి మనము కూడా మరణం అనేది కేవలం ఒక చిన్న మలుపు మాత్రమే. మనకి పత్రికల్లో రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, మరణము యొక్క బలము గల అధికారము కలిగినటువంటి సాతానుకి జీవితమంతా లోబడిపోయిన తన బిడ్డల్ని ఆ దాసత్వంలోంచి విడిపించడానికి ఆయన మరణాన్ని గెలిచారు. అంటే మనమందరం కూడా మరణానికి దాసులం అయిపోయాం. పాపానికి దాసులమై మనము మరణానికి లోబడిపోయాము. ఇటువంటి లోబడే తత్వం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన తన కుమారుణ్ణి మన కోసం బలిగా ఇచ్చారు. కాబట్టి అంత ప్రేమ చూపించినటువంటి దేవుని ద్వారా మనకి పునరుద్ధానము ఉంది అనేది మనకి తెలుసు. కాబట్టి ఇక దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏది లేదు. రోమీలకు రాస్తూ 8వ అధ్యాయంలో 38, 39 వచనాలు అక్కడ ఒక లిస్ట్ ఇస్తారు, ఏది మనల్ని దేవుని ప్రేమ నుంచి ఎడబాపదని. దానిలో లాస్ట్ వచనం 39వ వచనం ఏమని ఉంటుందంటే, మరణమైన జీవమైన దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదు. అంటే మనం ఈ లోకంలో మరణించినా దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాం అనేటటువంటి ధీమా మనకు వచ్చేస్తుంది. అటువంటి గొప్ప ధీమా యేసుక్రీస్తు వారు మన పట్ల చూపించారు. ఏ విధంగా అంటే మరణాన్ని గెలవగలటం ద్వారా. ఆయన మరణాన్ని గెలిచారు కాబట్టి మనము కూడా ఆ దేవుని ప్రేమకి హత్తుకుని ఉంటాం. ఎందుకంటే ఎంత ప్రేమ చూపించి మరణాన్ని మన కోసం అనుభవించారు కాబట్టి మనం ఆయన్ని హత్తుకుని ఉంటే ఎప్పటికీ ఆయన కోసం జీవించవచ్చు. మన కోసం మరణించిన ఒకరి కోసం మనం ఈ లోకంలో జీవిస్తే సదాకాలం ఆయనతో పాటు మనము జీవించగలుగుతాం. అంతేకాకుండా ప్రేమ యొక్క ఫలితము ఎవరి పట్ల ఎలా చూపించగలుగుతామంటే, మన కుటుంబం పట్ల మనము ఒక త్యాగపూరితమైన ప్రేమని మనం కనపరుస్తాం. మన తల్లిదండ్రులు మన పట్ల, మనము మన బిడ్డల పట్ల, వారు వారి బిడ్డల పట్ల త్యాగము, రక్షణ, వీటితో కూడుకున్న ప్రేమ కుటుంబంలో ఉంటే, సంఘములో మనం చూపించాల్సిన ప్రేమ సహనంతో కూడిన ప్రేమ. అది కొలసీలకు రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు, ఒకరి భారాలను ఒకరు భరించుడి, ఒకరి పాపాలను ఒకరు క్షమించండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోండి, క్రీస్తు యొక్క ప్రేమ మీ హృదయాలను ఏలుచుండనివ్వండి అని ఉంటుంది అక్కడ. ఆయన ఇచ్చే సమాధానం మన హృదయాల్లో ఏలుతుండాలి అని చెప్పారు. కాబట్టి సంఘంలో మనం చూపించాల్సిన ప్రేమ సహనంతో కూడిన ప్రేమ. అదేవిధంగా సమాజం అంటే సంఘం బయట ఉన్న సమాజం, అన్యులు, వారి పట్ల మనము సేవతో కూడినటువంటి ప్రేమ చూపించాలి. అది మనకి మంచి సమరయుడు. అది నీ పొరుగువారు ఎవరు అని యేసుక్రీస్తు వారు ఒక సమరయుడు గురించి చెప్తారు. దానిలో తనకేమి కాని ఒక ప్రయాణికుడిని, తోటి వారిని అతను ఏ విధంగా రక్షించి సంరక్షించాడో, అతని కోసం ఏ విధంగా తన యొక్క సమయాన్ని, తన యొక్క డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టారో అక్కడ మనం చూపిస్తూ ఉంటారు. అది మనము సమాజం పట్ల చూపించాల్సినటువంటి సేవతో కూడిన ప్రేమ. ఇవన్నీ, ఈ ప్రేమలన్నీ కూడా మరణము కంటే బలమైనటువంటి ప్రేమలు. కాబట్టి పరమగీతంలో ఉన్న ప్రేమ మరణం అంత బలవంతమైనది అని చెప్పటానికంటే ఎన్నో మెట్లు ఎక్కువగా యేసుక్రీస్తు వారు మరణము కంటే ఎక్కువైనదే నా ప్రేమ అని చూపించారు. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. అది కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 8వ వచనంలో మనకి చెప్తారు, ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని. అందుకని అందులో ఆఖరి వచనంగా, ఆ యొక్క అధ్యాయంలో ఆఖరి వచనంగా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 గొప్పవే కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కాబట్టి ఇప్పుడు మనకు ఒక సమాధానం లభించింది. కేవలం మరణము ప్రేమ సమానం కాదు కానీ మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు వారి ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాప నేరదు. కాబట్టి అటువంటి గొప్ప ప్రేమని మనం అందరం కూడా సాధించి ఈ లోకంలో దేవుని కుమారులు, కుమార్తెలు అనబడటానికి మనం అందరం కూడా గొప్ప అర్హతని సంపాదించుకోవాలని దేవుని ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ మరణం అంత బలవంతమైనదని చెప్పారు. కానీ ప్రవ్వా, దానిని మించి ప్రవ్వా, కొత్త నిబంధన కాలంలో మీరు ఈ లోకానికి వచ్చి ప్రవ్వా, నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మరణానికంటే బలవంతమైన ప్రేమని మీరు మాకు చూపించారు. ఎంత బలము గల ప్రేమ కాకపోతే ప్రవ్వా, మేము నిన్ను హత్తుకొని ఉండటానికి ఆ మరణము అడ్డురాదు, జీవము అడ్డురాదు ప్రవ్వా. నాయన, నిన్ను మమ్మల్ని నీ నుంచి వేరు చేయనీయకుండా ఆ మరణాన్ని కూడా ఆపు చేయగల శక్తి ప్రవ్వా నీకుంది. అటువంటి శక్తితో మేము
సదాకాలము నిన్ను హత్తుకొని ఉండటానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now is all.